హలో అండి విజ్ఞాన్ గారు. మన భారతదేశంలో మన భారతీయులకి గోల్డ్ అంటే ఉన్నంత మక్కువ ఇంక దేనిపైన ఉండదు. ముఖ్యంగా మహిళలకి. మహిళలే అంటారు కానీ ఎక్కువ ఆభరణాలు వేసుకుంటారు కాబట్టి అబ్బాయిలకు కూడా చాలా ఇష్టం ఉంటుంది. వాళ్ళు కూడా చూడ ఒక 4-5 ఉంగరాలు, చైన్లు, బ్రేస్లెట్లు వేసుకుంటారు. అంటే అబ్బాయిలకు కూడా గోల్డ్ అంటే ఇష్టమే. అదొక స్టేటస్ సింబల్ కూడా. అండ్ కొన్ని సందర్భాలు వస్తాయి. వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా ఒక రూపునే అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా ఆ రూపు ఉండాల్సిందే బంగారంతో. అక్షయ తృతీయ వస్తుంది. ఆ రోజు బంగారం కొంటే చాలా మంచిది అనుకుంటారు. బంగారం ఖచ్చితంగా కొంటారు. అప్పుడు కనీసం 1 గ్రామ్ అన్నా కొంటారు. బట్ ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకుని కొంతమంది ఫేక్ గోల్డ్ అమ్మేవాళ్ళు ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు రకరకాల సందర్భాలలో రకరకాలుగా మోసాలు చేయడం మనం చూసాం. నిన్న మొన్నే కదా అయింది అక్షయ తృతీయ. ఇప్పుడు కూడా అలాంటి మోసం ఒకటి జరిగింది అంటూ వార్త. ఎక్కడ ఏంటి? ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన సిచ్యువేషన్ ఇది. యాక్చువల్గా ఎక్కడది? ఆర్మూర్. నువ్వు గట్టిగా బస్ ఎక్కితే గంటన్నరలో పోతావు. ఇక్కడిక్కడే. సో ఇక్కడ ఏం జరిగింది, యాక్చువల్గా ఇది మోసమా కాదా అని తెలియదు కానీ వార్త అయితే ఎక్కింది బయటికి. అక్షయ తృతీయ రోజు బేసిక్ ఇప్పుడు బంగారం ఎట్లుంది నీకు? 1,00,000 రూపాయలు. గ్రామ్ 10,000 ఉంది అంటే నాకు గ్రామ్ తెలియదు కానీ తులం 1,00,000 కదా. తులం 1,00,000 అటు ఇటుగా 1,00,000. మనం ఒక ఉంగరం చేయించుకున్నాలన్నా 1,00,000 రావట్లా మినిమం. రావట్లేదు మా 1,00,000. ఇప్పుడు ఏదో మీ ఫింగర్ కి కనీసం, నా ఫింగర్కి కనీసం 3-4 గ్రాములు. అదేదో సినిమాలో వేలికి ఇంత ఫింగర్ ఉంటే ఇంత బంగారం అడిగినట్లుగా. అంటే ఒక 50-60 వేలు పడుతుంది మీకు అరతులం. అరతులానికి ఉంగరాలు వస్తాయా? వస్తాయి, అరతులంకి వస్తాయి. నాకు తెలిసి ఉంగరం అంటే తులమే. ఎంత సైజ్ కాదు, మరీ అంత నార్మల్ ఉంగరం అరతులానికి వస్తుంది. లేడీస్ వస్తాయి, జెంట్స్వి రావు. ఏమోలే, వాట్ ఎవర్. సో ఏదేమైనా ఇక్కడ అక్షయ తృతీయ రోజు అందరూ బంగారం కొంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దఫాలుగా మాట్లాడుకుందాం. డిజిటల్ గోల్డ్ కొనే వాళ్ళు దయచేసి కొంచెం చూసుకొని కొనాలి. అవునా? ఎందుకంటే డిజిటల్ గోల్డ్ మనకి అదేంటిది కనిపిస్తూ ఉంటుంది. మనకు నమ్మకం ఏంటి? మనకి రోజు నమ్మకం మన ఫోన్పే, జీపే. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. హ్యాకర్స్ ఉంటారు, ఏదో అయ్యిద్దేమో సమ్ టైమ్స్. బట్ ఎందుకైనా మంచి మన చేతుల్లో లేని బంగారం కదా. 10,000, 20,000 అంటే ఇట్స్ ఓకే. కొన్నిసార్లు అదే ఇష్టంతో అప్పుడు అంటే డిజిటల్ గోల్డ్ ఒకటే మనము 0.001 గ్రామ్ కూడా కొనుక్కోవచ్చు. 300కి కొనొచ్చు, 500కి కొనొచ్చు. చాలా మంది ఉన్నారు కదా కొనేవాళ్ళు. కొంటారు. ఏమో ఎందుకు వచ్చినా కూడా నువ్వు దాచుకోలేవు దాన్ని. ఎప్పుడన్నా ఏమన్నా కనిపిస్తుంటే ఉంటదిలే. కనిపిస్తున్నది మీన్స్ ఉన్నట్టే, కనిపించినంత కాలం ఉన్నట్టేగా. కనిపించడం మానేస్తే మాందలే అలా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు అక్షయ తృతీయ లేకపోతే ధన్తెరస్ బంగారం కొంటాం. ధన్తెరస్ దివాళీ ముందు వస్తే అక్షయ తృతీయ ఇప్పుడు వస్తుంది. నిన్న అయిపోయింది. వరలక్ష్మి వ్రతానికి కూడా కొంటారుగా రూపులు. ఖచ్చితంగా ఆ బంగారం రూపు పెట్టే అమ్మవారిని పూజిస్తారు, లక్ష్మీదేవిని పూజిస్తారు. వరలక్ష్మి వ్రతం కూడా మ్యాండేటరీ మహిళలకి. లేదు, ఖచ్చితంగా కొనాలనే రూల్ మాత్రం అక్షయ తృతీయకే ఉంది. నువ్వు కొనకపోతే అసలు అన్నట్టు ఉంటుంది ఇది. వరలక్ష్మి వ్రతం అప్పుడు ఏంటంటే మన బంగారాన్ని కూడా పెట్టి చేసుకోవచ్చు, కొనాలన్న రూల్ ఏం లేదు. ఇక్కడ ఒక రూల్ ఏంటంటే ఆ రోజు కొంటే చాలా మంచిది అని. అట్లా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ రోజు ఇంతో కొనాలని చూస్తారు. దాంట్లో మార్కెట్లో ఏంటంటే అవి దాచుకునే బంగారాలు, దాన్ని మళ్ళీ మనం ఏం చేయరు. మోస్ట్లీ చాలామంది దాచుకుంటారు. కాయిన్స్ రూపంలో గ్రామ్ కాయిన్, 2 గ్రాముల కాయిన్, 5 గ్రాముల కాయిన్లు అమ్ముతూ ఉంటారు. అది నిజంగా బంగారమా కాదా అని కనుక్కోవడం ఇప్పుడు అసలు విషయం, అసలు టాస్క్ చెప్పాలి అంటే. ఎందుకంటే ఆ కాయిన్లు ఆ సైజులో చాలా దొరుకుతాయి మనకి. కొంతమంది మోసం చేసినా చేయొచ్చు, చెప్పలేం. ఇంకొంతమంది అంటే మోసం చేసినా కూడా వాళ్ళని మేము మోసపోయాడంటే అయ్యో అవునా వెంటనే వేరేది ఇస్తాడు, నిజంగా నాకు తెలియదు, మేము స్టాక్ ఎలా తెచ్చామో అలా అమ్మేసామని చెప్తాడు. బట్ మీకు మా షాప్ మీద నమ్మకం ఉండాలంటే మేము ఇప్పుడే నీకు ఎక్స్చేంజ్ చేస్తా, మరి మేము చాలా మోసపోవాల్సి వస్తుంది అని ఏదో ఏడుపు వేస్తారు. వీళ్ళు కూడా నిజమేలే ఇచ్చాడు కదా సేటు మంచోడే అంటారు. తెలియకపోతే మోసం చేయొచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే పాత ధరకే మీకు బంగారం ఇస్తాను, ఈరోజు పెరిగినా పెరగపోయినా అని ముందే అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడు. ఇతని దగ్గర ఉన్న ఆఫర్ ఏంటంటే కొంతమంది తరుగు లేదు, మజూరీ లేదు,
ఇంత ఆఫ్, బంగారం ఎంత కొంటావో అదే బరువుకి వెండి ఫ్రీ, ఇలాంటివి ఆఫర్లు ఇచ్చినట్టుగా ఒక వ్యాపారి, ఆర్మూర్లో వ్యాపారి ఏం చేశాడు, ఈరోజు ఇప్పుడు అక్షయ తృతీయకి ఒక నెల తర్వాత వస్తుంది అనుకోండి, ఈరోజు నువ్వు అక్కడ ఏదో ఉంగరం కొనడానికి వెళ్ళావు, అమ్మ అక్షయ తృతీయ రోజు మీరు బంగారం కొనాలనుకుంటే ఈరోజే అడ్వాన్స్ ఇవ్వండి, ఇప్పుడు ఎట్లా ఉంగరం కొనడానికి వచ్చావు, ఇంకో 10,000 ఇచ్చావు అనుకో, అక్షయ తృతీయ రోజు నేను మీకు ఇస్తాను, అప్పుడు 10,000 ఉంటుందని గ్యారెంటీ ఏంటి అని నువ్వు అడుగుతావు. అప్పుడు ఏ రేటుకున్నా మీకు ఈ రేటుకే నేను ఇస్తాను అని వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ మాట ఆ నోట ఈ నోట పడి కొంచెంమంది మంచి విచ్చలవిడిగా కొనేశారు బంగారం అంటే ఇందాక నువ్వు చెప్పినట్టుగా. సో ఒక 10 కోట్ల వరకు జమ అయ్యాయి. అక్షయ తృతీయ రోజు వాళ్ళందరూ వచ్చేసారనమాట, గబగబా ఫోన్ చేసి, ఏంటి ఇంకా షట్టర్ తెరవట్లేదు అని. షట్టర్ తెరవట్ల, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వీళ్ళందరూ వెళ్ళి మేము మోసపోయామని కేసు పెట్టారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అదే రోజు వాళ్ళ నాన్నకి చావు బతుకుల మధ్యలో ఉంటే తను ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అని ఇంకో వార్త. ఈయన స్థానికంగా అక్కడ స్టోన్స్, ముత్యాలు ఈ వ్యాపారం చేస్తున్నాడు, ఎప్పటి నుంచో అక్కడ ఉన్న వ్యక్తే. అంటే ఇప్పుడు ఈ 10 కోట్లకైతే ఆ ఇల్లు అమ్ముకొని షట్టర్ మూసుకొని పారిపోయే వ్యక్తి అయితే కాదు. కానీ 10 కోట్లు అనేది చిన్న అమౌంట్ కూడా కాదు. చిన్న అమౌంట్ కాదు, కానీ అక్కడ స్థిర చరాస్తులే ఉంటాయి ఆయనకు 10 కోట్లు అటు ఇటుగా. దీంతో ఆయన పారిపోయే రకం కూడా కాదు ఏ యాంగిల్లో చూసుకున్నా. మొత్తానికైతే అతని మీద అయితే కేసు నమోదైంది. మరి వచ్చిన తర్వాత ఇది ఏంటి అనేది వాళ్ళు చెబితే తెలుస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తలు చెప్పుకున్నాం, అంతమించి ఇంకేం లేదు. నువ్వు ఉంగరం కొనడానికి వెళ్ళిన స్టోన్స్, వాల్యుబుల్ స్టోన్స్ మనకు తెలియదు కదా. ఏం చేస్తున్నారంటే ఈ బీర్ బాటిళ్ళు, సోడా బాటిళ్ళని పగలగొట్టి స్టోన్స్ తయారు చేస్తున్నారు ఆ షేపులలో. ఆ ముక్కలు ఇది వాల్యుబుల్ అని అమ్మేస్తున్నారు. నిజంగా ఎమరాల్డా కాదని నీకు తెలియదు. ఆ గ్రీన్ కలర్ సోడా బాటిల్ ఉంటాయి, గోలీ సోడాలు, దాంతో నీకు ఎమరాల్డ్ తయారు చేసి ఇస్తున్నారు. కానీ ఒకటి గోల్డ్ దగ్గర అయితే మనం ఒక క్లారిటీ ఉంటుంది. దాని స్టోన్స్ నాకు నిజంగా తెలియదు, తెలుసు ఇప్పటికీ మనం గుర్తుపట్టలేము. నాకైతే అస్సలు తెలియదు. కానీ దానికి కూడా పారామీటర్స్కి సంబంధించిన మెషిన్స్ ఉంటాయి, టెస్టింగ్ మెషిన్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడా నేను డైమండ్ని ఏ స్టోన్ అయినా సరే నేను ఇప్పటిదాకా కొనలేదు, కొనే వాళ్ళకి కూడా వద్దనే చెప్తాను. మా మమ్మీ కూడా కొంది. స్టోన్ అంటే అసలు అంటే దానికి ఇది ఉంటుందిలే, ఏమంటారు, టెస్టింగ్ చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అవి మనం కొనొచ్చు. అవి ఇక్కడే కదా, ఎక్కడ చూపించుకున్నా మనకు ఆ సర్టిఫికేట్ని కూడా నమ్మం. కానీ ఆ 20 ఏళ్ళ నుంచి మన కుటుంబానికి దగ్గరగా గోల్డ్లు ఇచ్చే వాడిని నమ్ముతాం అంతే. వాడు చెప్తాడు ఇది డైమండ్ అని, అవును, అప్పుడు కొంటాం. లేకపోతే అసలు ఛాన్సే లేదు. గోల్డ్ అంటే గోల్డే కదా, అది మనకి తెలుసు. గోల్డ్ కూడా ఎలా తీసుకుంటాము, ఆ బిస్కెట్ గోల్డ్ ఉంటుంది కదా, ఊరికి ఇట్లా మడిచిస్తాడు చూడు, అవును, అవే కొనేది. తర్వాత దాన్ని మనం ఆర్నమెంట్గా మలుచుకుంటాం. ఐడియా ఉందా మీకు? అలాగా తీగలు అదే కొంటాం. కాయిన్స్ లాగా కదా ఇస్తారు. కాయిన్స్ లాగా కాదమ్మా, ఒక రింగ్ లాగా చుట్టేసి ఇచ్చేస్తాడు, అది రింగ్, గోల్డ్ రింగ్. మనం ఇక్కడ షాప్స్కి వెళ్ళాం అనుకోండి, ఖజానా, జిఆర్టీ, ఎక్కడికి వెళ్ళినా సరే కాయిన్స్ ఇస్తారు మనకి. మేము అసలు కొనం. అండ్ నెక్స్ట్ ఆ తీగ గోల్డ్ కూడా ఎంత బాగుంటుందంటే, నువ్వు వేడి అన్నం తింటే అది వంగుద్ది, వేడికి తెలుస్తుంది. అబ్బా, మీకు కొనేటప్పుడు 2% GST అవి ఉంటాయా? అవి నాకు తెలియదు. వాళ్ళకు ఒక రేటు చెప్తే మనం అంతే ఇచ్చేయడమే. ఇవన్నీ తెలియదు, తరుగులు, మజూరీలు, ఆ తొక్క తోళ్ళు అన్నీ. ఓకే, ఆడ ఇంత చెప్తాడు, మనం ఇంతకి ఇచ్చేయాలి. సో ఇది సంగతి. ఓవరాల్గా చెప్పాలంటే గోల్డ్ మీరు ఎప్పుడు కొనాలనుకున్నా సరే, ఆర్నమెంట్ గోల్డ్ కొంటే ముఖ్యంగా ఆ చెక్కిన చెక్కుళ్ళకి ఈ మధ్య కాలంలో మనకు టెంపుల్ జ్యువెలరీ అని దానికి తరుగు మజూరీలు పడతాయి. ఇప్పుడు కాయిన్స్ ఉంటాయి కదా, మనం కాయిన్ కొనడానికి వెళ్ళాం అనుకోండి, 2% GST పడుతుంది అంతే. నెక్స్ట్ మనం ఇచ్చేసాం అనుకో, దానికి తరుగు మజూరీలు ఉండవు. కాయిన్స్ ఎప్పుడు ఓకే, తెలియదు కూడా తెలియదు అది. అంటే ఎప్పుడు కొనలాం మనం ఆ బిస్కెట్లు చిన్నవి కాయిన్లు, అవి ఎప్పుడు కొనలాం. 1 గ్రామ్ నుంచి ఉంటాయి, 1 గ్రామ్, 2 గ్రామ్స్ చూపించేదే గోల్డ్ ఎప్పుడైనా సరే. సో ఇంతే, అంతకు మించి అది కూడా కొనాలి అనుకుంటే బాగా నమ్మకం ఉన్న స్టోర్స్లోనే, లేదా నేషనల్ ఫ్రాంచైజీస్ ఉంటాయి. ఇప్పుడు మన టాటా వాళ్ళవి, ఆదిత్య బిర్లా వాళ్ళవి ఉంటాయి కదా, అవి కొంచెం నమ్మకం. అంతకు మించి ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో ఈ అక్షయ తృతీయ, ధన్తెరస్ లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది కాయిన్స్ కొంటారు, వాటిని మళ్ళీ ఉంగరాలుగా మలుచుకోరు. ఆ కాయినే అందంగా ఉంటుంది దాచుకోవడానికి. అదే అంటున్నా. అవి ఏం చేస్తారు, ఉంటే ఇంట్లో ఉంటాయి, లేదా బ్యాంక్ లాకర్లలో ఉంటాయి. కానీ
అంత అంటే అవి రూపుల్లో ఉన్నాయనుకోండి, ఆడవాళ్ళు వేసుకునే మంగళసూత్రాలు ఉంటాయి కదా, దాంట్లో గుచ్చుకుని వేసేసుకుంటారు. లేదనుకోండి ఓన్లీ ఆ కాసులతోనే కాసుల పేరులాగా చేపించుకుంటారు, చేయించుకుంటారు. తర్వాత కొన్ని అంటే ఒక 10-20 అక్షయ తృతీయలు పోతే ఒక కాసుల పేరు అయిపోతుంది. అవును, అలా కూడా చేయించుకోవచ్చు. పెద్దవాళ్ళ దగ్గర అలాంటివే కదా ఉండేవి. అవును. సో ఎప్పుడైనా సరే గోల్డ్ కొనేటప్పుడు, ఇప్పుడు ఇతను మోసం చేశాడని నేను అనలేను ఇంత అంటే ఈజీగా. సేమ్ అదే టైంకి నిజంగా కూడా వాళ్ళ నాన్నకి ఏదైనా అయి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఆ వ్యాపారి నిన్న మొన్న వచ్చినోడు కాదు, అక్కడ వాళ్ళ తాతల కాలం నుంచి వీళ్ళ వంశం అందరికి బంగారం అమ్ముతూనే ఉండింది. సో సమ్ టైం కరెక్ట్ టైంకి కరెక్ట్ అవన్నీ తెలుసు కూడా మరి వాళ్ళు ఎందుకు కేసు పెట్టారనేది తెలియాలి. అంటే ఎందుకు చెప్పనా, ఇప్పుడు అక్షయ తృతీయ రోజు నేను వచ్చా, షట్టర్ మూస్తుంది, నాలాగా ఒక 20 మంది వచ్చారు, అందరిది ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఏంటి సేమ్ రేటుకి ఇస్తా అంటే అడ్వాన్స్ ఇచ్చామండి, మేము ఇచ్చాం. ఒకడు నేను మోసపోయానంటే అవును నేను మోసపోయాను, అవును, ఇలా ఉంటుంది. కొంచెం టైం ఇవ్వాలి, టైం ఇస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ.